హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిర్ రెసిపీస్. ఇంట్లోనే చాలా సులభంగా గోధుమ పిండితో పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు: పెరుగు, ఉప్పు, వంట సోడా, చక్కెర, గోధుమ పిండి, కావలసిన కూరగాయలు, చీజ్, బటర్, పన్నీర్. ముందుగా పిజ్జా డో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తగినంత పెరుగు వేసుకుని ఒక స్పూన్ చక్కెర, కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. దాని మీద బాగా నురుగు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ఈజీగా అవుతుంది. ఇప్పుడు గోధుమ పిండిని జల్లెడ వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తో మెత్తగా అంత బాగా కలిసేలా కలుపుకోవాలి. కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని కూడా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. గోధుమ పిండిని తీసుకుని చపాతీ ముద్ద కన్నా కొంచెం ఎక్కువగా తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఫోక్ స్పూన్తో చిన్న చిన్నగా అక్కడక్కడ అలా రంధ్రాలుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి అటు సైడ్ 2 నిమిషాలు, ఇటు సైడ్ 2 నిమిషాలు బాగా కాల్చుకుని పిజ్జా సాస్ని డోకంతా బాగా అంటుకునేలా బాగా వేయాలి. దాని మీద ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికమ్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీరు, చీజ్, పైన లైట్గా కారం పొడి చల్లుకొని ప్యాన్కి బటర్ అంతా వేసుకుని
జాగ్రత్తగా బౌల్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే ఫైనలీ పిజ్జా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.